ఇస్తున్న ముఠా అరెస్ట్ 10 మంది అరెస్టు. 5గురు పిల్లలు 3.3 లక్షల నగదు స్వాధీనం. ఢిల్లీ ముంబై నుంచి తరలించి పిల్లలు లేని వారికి ఇక్కడ విక్రయం. ఢిల్లీ ముంబై నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్న ముఠా విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకకాలంలో దాడులు నిర్వహించి 10 మందిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళపై నగరంలో కొత్తపేట, భవానీపురం, నున్నా పోలీస్ స్టేషన్లో పరిధిలో కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి 5గురు పసిపిల్లలతో పాటు 3.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు గురువారం మీడియాకి వివరాలు వెల్లడించారు. విజయవాడ సితారా సెంటర్కి చెందిన బలగం సరోజిని సులభంగా డబ్బులు సంపాదించేందుకు పిల్లలు లేని వాళ్ళకి అక్రమంగా పిల్లలను విక్రయించడానికి ఎంచుకుంది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ, ముంబైకి చెందిన కవిత, మారి సతీష్ ఆమెకు పరిచయం వారు. వాళ్ళు అక్కడి నుంచి పసిపిల్లలను తీసుకొచ్చి సరోజినికి ఇచ్చేవాళ్ళు. ప్రతిఫలంగా వాళ్ళకి 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సరోజిని ఇచ్చేది. ఇలా తీసుకొచ్చిన చిన్నారులను తిరిగి 4 లక్షల నుండి 5 లక్షలకు విక్రయించేది. వీళ్ళకి విజయవాడలో మరికొందరు కూడా జత కలిశారు. వీళ్ళంతా గతంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చారు. ఇక ఢిల్లీకి చెందిన కిరణ్ శర్మ, భారతి నుంచి 2 పిల్లలను, ముంబైకి చెందిన కవిత, సూరి, సతీష్ల నుంచి మరో 3 పిల్లలను సరోజిని తీసుకొచ్చి అమ్మకానికి సిద్ధంగా ఉంచింది. అయితే పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుకి విషయం తెలిసింది. టాస్క్ ఫోర్స్ ఏసీపీ కే లతాకుమారి, పశ్చిమ ఏసీపీ దుర్గారావు, నార్త్ ఏసీపీ స్రవంతి రాయల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ భవానీపురం, నున్నా ఇన్స్పెక్టర్లు ఏకకాలంలో దాడులు నిర్వహించి కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలో 5గురిని, నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో నుడా కాలనీలో 3గురిని అదుపులో తీసుకున్నారు. వాళ్ళ నుంచి 4 పిల్లల్ని 3.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు సంబంధించి విజయవాడలో వివిధ ప్రాంతాలకు చెందిన బలగం సరోజిని, గరికముక్కు విజయలక్ష్మి, వాడపల్లి బ్లెస్సీ, ఆముదాల మణి, షేక్ ఫరీనా, వంశీ కిరణ్ కుమార్, శంకయోహాన్, పత్తి శ్రీనివాసరావు, సత్తెనపల్లికి చెందిన షేక్ బాబావలి, తెలంగాణలోని గట్కేసరికి చెందిన ముక్తిపేట నందిని మొత్తం 10 మందిని అరెస్ట్ చేసినట్టు సిపి తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవి సరిత, ఏడీసీపీలు జి రామకృష్ణ, ఏసీపీ కే లతాకుమారి, ఎన్వి దుర్గారావు, స్రవంతి రాయ్, పలువురు సీఐలు పాల్గొన్నారన్నట్టు హైలైట్ చేశారు.